Hi everyone, this is Radhika working as a lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic broodstock development in ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Awesome. Next, broodstock management. Always healthy adults should be selected from the rearing lot. మనం rearing lot నుంచి healthy adult ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. Bright colored fishes with good finesse should be chosen for breeding purpose. Bright colored fishes ని with good finesse ఉన్న అంటే bright colored fishes ని and good finesse ఉన్న fishes ని మనం breeding purpose కోసం సెలెక్ట్ చేసుకోవాలి. Depending upon the breeding behavior of the fish and the nature of the eggs, specific substratum and aquatic plants like Hydrilla, Pistia, Myriophyllum, Keratophyllum, etc. may have to be provided. Breeding behavior, fish యొక్క breeding behavior బట్టి అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్స్ బట్టి మనం స్పెసిఫిక్ సబ్స్ట్రేటమ్ ని అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ ఏంటంటే హైడ్రిల్లా, పిస్టియా, మైరోఫిలం, సెరాటోఫిలం ఎక్సెట్రా వాటిని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. Young adults, first breeders, which always give more number of good qualities eggs should be used for breeding purpose. General ga first breeders ఏం చేస్తాయి, నథింగ్ బట్ యంగ్ అడల్ట్స్ ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో అలాంటి వాటిని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెల్దీ మనం రేరింగ్ లాట్ లో హెల్దీ అడల్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రైట్ కలర్డ్ ఫిషెస్ ని కానీ లేకపోతే గుడ్ ఫిన్నెస్ ఫిషెస్ ని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం చూస్ చేసుకోవాలన్నమాట. బ్రైట్ కలర్డ్ ఫిషెస్ విత్ గుడ్ ఫిన్నెస్ ఫిషెస్ ని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రీడింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఫిష్ ని బట్టి అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్స్ ని బట్టి స్పెసిఫిక్ సబ్స్ట్రేటమ్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. యంగ్ అడల్ట్స్ అనేవి జనరల్ గా మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో వాటిని యంగ్ అడల్ట్స్ విచ్ ఆల్వేస్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. యంగ్ అడల్ట్స్ అనేవి జనరల్ గా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి వాటిని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ద ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్రీడర్స్ ఆర్ ఆల్సో వెరీ హెల్దీ. ద ఆఫ్స్ప్రింగ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్రీడర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ కూడా హెల్దీగా ఉంటాయని చెప్తున్నారు. ద అటైన్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ వ్యారీస్ ఫ్రమ్ స్పీసీస్ టు స్పీసీస్. ఈ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అటైన్మెంట్ అనేది స్పీసీస్ టు స్పీసీస్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ అటైన్డ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ విత్ ఇన్ 6 to 8 months and 4 to 5 months respectively. గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ విత్ ఇన్ 6 to 8 months and 4 to 5 months లో ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీని అటైన్ అవుతాయి అన్నమాట. వేర్ యాజ్ లైవ్ బేరియర్స్ లైక్ గుప్పి, ప్లాటీ అండ్ స్పోర్టైల్ టేక్స్ 3 to 5 months టైం పడుతుంది అన్నమాట. లైవ్ ఏరియాస్ లైక్ గుప్పి, ప్లాటీ వాటికి. ద బ్రీడింగ్ బిహేవియర్స్ ఆల్సో వ్యారీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. ఈ బ్రీడింగ్ బిహేవియర్స్ అనేది డిఫరెంట్ స్పీసీస్ లో వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. గోల్డ్ ఫిష్ బ్రీడ్ ఫర్ 2 years ఆఫ్టర్ అటైనింగ్ సెక్షువల్ మెచ్యూరిటీ. గోల్డ్ ఫిష్ కి ఎప్పుడైతే సెక్షువల్ మెచ్యూరిటీ అనేది అటైన్ అయ్యి సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 2 years వరకు బ్రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి జనరల్ గా ఫస్ట్ బ్రీడర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. ద అటైన్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అనేది స్పీసీస్ టు స్పీసీస్ వ్యారీ అవుతుంది. గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అనేది విత్ ఇన్ 6 to 8 months or 4 to 5 months లో అటైన్ చేసుకుంటాయి. వేర్ యాజ్ లైవ్ బేరియర్స్ లైక్ గుప్పి, ప్లాటీ, మోలియన్, స్పాటైలో 3 to 5 months టైం పడుతుంది అనమాట. ద బ్రీడింగ్ బిహేవియర్స్ అనేవి డిఫరెంట్ స్పీసీస్ లో వ్యారీ అవుతాయి. గోల్డ్ ఫిష్ అనేది సెక్షువల్ మెచ్యూరిటీ అటైన్ అయిన తర్వాత ఫర్ 2 years వరకు బ్రీడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద లైవ్ బేరియర్స్ ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times it produces the less number of young ones and the interval period between the 2 successive breeding also increased. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద లైవ్ బేరియర్స్ ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times బ్రీడింగ్ చేసిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అండ్ ద ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ ద 2 successive breeding, టూ సక్సెసివ్ బ్రీడింగ్ మధ్య ఇంటర్వెల్ పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే లైవ్ బేరియర్స్ అనేవి ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times లైవ్ బేరియర్స్ అనేది 3 to 5 times బ్రీడింగ్ చేసిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ 2 successive breeding అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ ద మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో టు బి మెయింటైన్డ్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఫిష్ టు బి బ్రీడ్. ఫస్ట్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ జరగాలి అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో బ్రీడింగ్ ట్యాంక్ లో మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది ఎంత ఉండాలి అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. జనరలీ ద మెయిల్ ఫీమేల్ రేషియో టు బి మెయింటైన్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్. మెయిల్ ఫీమేల్ రేషియో అనేది బ్రీడింగ్ ట్యాంక్ లో మెయింటైన్ చేయాలి. ఆల్వేస్ ఈచ్ స్పీసీస్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ షుడ్ బి రైజ్డ్ ఇన్ ద సెపరేట్ ట్యాంక్స్.
ఈచ్ స్పీసీస్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ని మనం సెపరేట్ ట్యాంక్ లో రైస్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైవ్ బేరియర్స్ అనేవి 3 to 4 times బ్రీడింగ్ అయిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్మన్స్ ని, లైవ్ బేరియర్స్ అనేవి 3 to 4 times బ్రీడింగ్ అయిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్మన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ 2 సక్సెసివ్ బ్రీడింగ్ మధ్య ఇంటర్వెల్ పీరియడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ కోసం మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియోని బ్రీడింగ్ ట్యాంక్ లో మెయింటైన్ చేయడం అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ ద మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో టు బి మెయింటైన్డ్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఫిష్ టు బి బ్రీడ్. సక్సెస్ఫుల్ బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ ట్యాంక్ లో మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. జనరల్లీ మెయిల్ ఫీమేల్ రేషియో అనేది బ్రీడింగ్ ట్యాంక్ లో మెయింటైన్ చేయాలి. ఈచ్ స్పీసీస్ ఆఫ్ ద బ్రూడ్ స్టాక్ ని మనం సెపరేట్ ట్యాంక్స్ లో రేస్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూట్రియస్ ఫీడ్స్ సచ్ యాజ్ ప్రాన్ మీట్, హామ్ మీట్, మజిల్ మీట్, ఎర్త్వార్మ్, మస్కిటో లార్వా ఎక్సెట్రా షుడ్ బి ప్రొవైడెడ్ టు ద బ్రూడ్ స్టాక్ మనం ఏం ప్రొవైడ్ చేయాలంటే ప్రాన్ మీట్ ని, ఖామ్ మీట్ ని, మజిల్ మీట్ ని, ఎర్త్వార్మ్ ని, మస్కిటో లార్వాని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. హై ప్రోటీన్ పెల్లెటెడ్ ఫీడ్ కెన్ ఆల్సో బి సప్లిమెంటెడ్. హై ప్రోటీన్ పెల్లెటెడ్ ఫీడ్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఫీడింగ్ షుడ్ బి గివెన్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ద వాటర్ క్వాలిటీ రిక్వైర్డ్ ఫర్ ద బ్రీడింగ్ పర్పస్ ఆర్ బ్రీడింగ్ పర్పస్ కి వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 7 to 8 mg per liter, pH 7 to 8, hardness around 100 mg CaCO3 per liter, nitrate less than 0.1 ppm and ammonia less than 1 ppm. బ్రీడింగ్ పర్పస్ కోసం వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 7 to 8 mg per liter ఉండాలి, pH అనేది 7 to 8 ఉండాలి, హార్డ్నెస్ అనేది అరౌండ్ 100 mg CaCO3 per liter ఉండాలి, నైట్రేట్ లెస్ దాన్ 0.1 ppm ఉండాలి, అమోనియా అనేది లెస్ దాన్ 1 ppm ఉండాలన్నమాట. నెక్స్ట్ బట్ సమ్ స్పీసీస్ లైక్ మోలీ రిక్వైర్స్ హార్డ్ వాటర్. కానీ కొన్ని స్పీసీస్ లైక్ మోలీలకు హార్డ్ వాటర్ అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ sufficient space should be provided in breeding tank. బ్రీడింగ్ ట్యాంక్ లో సఫిషియెంట్ స్పేస్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సమ్ ఆర్నమెంటల్ ఫిషెస్ ఆర్ సీజనల్ బ్రీడర్ అండ్ సమ్ బ్రీడ్ త్రూ అవుట్ ద ఇయర్. కొన్ని ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి సీజనల్ బ్రీడర్, కొన్ని ఏమో త్రూ అవుట్ ద ఇయర్ బ్రీడ్ చేస్తాయన్నమాట. ఇన్ మెనీ ఆఫ్ ద ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ ఇన్ బ్రీడింగ్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిష్ బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. ఇన్ మెనీ ఆఫ్ ద ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ ఇన్బ్రీడింగ్ అనేది ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అన్నమాట. విచ్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిష్ యొక్క గ్రోత్ హ్యాంపర్ చేయడమే కాకుండా బట్ ఆల్సో ద డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. అంటే ఆఫ్ స్ప్రింగ్ లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాకుండా సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్ లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. అంటే ఆఫ్ స్ప్రింగ్ లో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ అనేవి మిస్ అవుతున్నాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే సమ్ స్పీసీస్ లైక్ మోలీకి హార్డ్ వాటర్ అనేది అవసరము, సఫిషియెంట్ స్పేస్ అనేది అవసరం అన్నమాట ఇన్ బ్రీడింగ్ ట్యాంక్ లో. ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి కొన్ని ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి సీజనల్ బ్రీడర్ గా ఉంటాయి, కొన్ని ఏమో త్రూ అవుట్ ద ఇయర్ బ్రీడ్ చేస్తాయన్నమాట. ఈ మెయిన్ ఆర్నమెంటల్ ఫిషెస్ ఫామ్ లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అన్నమాట. గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్ లో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ అనేవి బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్ లో మిస్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆర్నమెంటల్ ఫిష్ ఫామ్ లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లము, గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాకుండా ఆఫ్ స్ప్రింగ్ లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఆఫ్ స్ప్రింగ్ లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations of offspring of a particular species from a particular farm, the same species can be bred with the same species obtained from different farm in order to avoid ఇన్బ్రీడింగ్. మన ఇన్బ్రీడింగ్ ఎలా అవాయిడ్ చేస్తాము అంటే పర్టికులర్ ఫామ్ లో పర్టికులర్ స్పీసీస్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ పర్టికులర్ ఫామ్ లో పర్టికులర్ స్పీసీస్ యొక్క 3 to 4 generations వచ్చిన తర్వాత పర్టికులర్ ఫామ్ లో పర్టికులర్ స్పీసీస్ కి 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఆ స్పీసీస్ ని వేరే ఫామ్ లో అదే స్పీసీస్ తో బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇన్బ్రీడింగ్ అవాయిడ్ చేయడానికి. దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీసీస్ ఫ్రమ్ ఎ పర్టికులర్ ఫామ్, ద సేమ్ స్పీసీస్ కెన్ బ్రీడ్ విత్ ద సేమ్ స్పీసీస్ అబ్టైన్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫామ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ అవాయిడ్ చేయడానికి పర్టికులర్ ఫామ్ నుంచి పర్టికులర్ స్పీసీస్, ఆ స్పీసీస్ కి 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఉండాలి. ఆ స్పీసీస్ ని వేరే ఫామ్ లో అదే ఆ సంబంధించిన స్పీసీస్ తోనే సేమ్ స్పీసీస్ తో బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇన్బ్రీడింగ్ ని అవాయిడ్ చేయడానికి. ఇక్కడ ఏం చేస్తారంటే పర్టికులర్ ఫామ్ లో ఒక స్పీసీస్ ని తీసుకుంటారు,
నెక్స్ట్ వేరే ఫామ్ లో అదే సంబంధించిన స్పీసీస్ తీసుకుంటారు, రెండింటిని బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్బ్రీడింగ్ ని అవాయిడ్ చేయడానికి. టెంపరేచర్ ఫ్లక్చువేషన్ ఎఫెక్ట్ ద బ్రూడర్స్ వెరీ మచ్. టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ అనేవి బ్రూడర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. మెయింటెనెన్స్ ఆఫ్ ఐడియల్ టెంపరేచర్ ఎట్ ద రేంజ్ ఆఫ్ 25 to 30 degrees centigrade ఈజ్ మస్ట్ ఫర్ బెటర్ బ్రీడింగ్ పర్ఫార్మెన్స్. టెంపరేచర్ అనేది ఎంత ఉండాలి, ఐడియల్ టెంపరేచర్ ద రేంజ్ ఆఫ్ 25 to 30 degrees centigrade అనేది అవసరం అన్నమాట బెటర్ బ్రీడింగ్ పర్ఫార్మెన్స్ కోసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్బ్రీడింగ్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే దేర్ ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీసీస్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఫామ్. ఒక స్పీసీస్ లో 3 to 4 generations ఆఫ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఆ స్పీసీస్ ని తీసుకుంటున్నారు ఒక ఫామ్ లో నుంచి. నెక్స్ట్ వేరే ఫామ్ లో అదే స్పీసీస్ ని తీసుకుంటారు. ఇక్కడ స్పీసీస్ ఏం మారవు, సేమ్ స్పీసీసే, కాకపోతే ఒక ఫామ్ నుంచి ఒక స్పీసీస్ తీసుకుంటున్నారు, ఇంకో ఫామ్ నుంచి అదే స్పీసీస్, ఫార్మ్స్ డిఫరెంట్ మాట ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే మెయిన్ ఏంటి, ఇన్బ్రీడింగ్ ని అవాయిడ్ చేయడానికి సేమ్ స్పీసీస్ ని 2 different ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా, 2 different ఫార్మ్స్ నుంచి సేమ్ స్పీసీస్ ని తీసుకొని బ్రీడ్ చేస్తున్నారు. ఎందుకని, ఇన్బ్రీడింగ్ ని అవాయిడ్ చేయడానికి.